सर्वेभ्यः महोदय रमा कदा मैडम सर्वेभ्यो नमो नमः स्वागत सर्वेभ्यो मैम नमो नमः महोदय नमस्ते महोदय। नमस्ते महोदय नमस्ते 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 महोदय नमस्ते अंडी नमस्ते महोदय शुभ मध्याह्नं महोदय शुभ मध्याह्नं नमस्कारम् अंडी नमस्ते नमस्कारं नमस्ते प्रथमं प्रार्थनां कुर्मः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः एनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् सर्वेभ्यो नमो नमः स्वागतम् अद्य प्रवेशवर्गस्य षोडशी कक्षा अस्ति अद्य वयं अष्टमस्य पाठस्य अध्ययनं कुर्मः ఇవాళ ప్రవేశవర్గం యొక్క 13వ తరగతి అలాగే మనం ఇవాళ 8వ పాఠాన్ని చదువుతాం సో 8వ పాఠము పేజ్ నంబర్ పేజ్ నంబర్ 159 పేజ్ నంబరు 159 సో మొదటిగా దాంట్లో సూక్తి ఉంది ఆ సూక్తి చదువుతాను వినండి జ్ఞాతసారోపి ఖల్వేకః సందిగ్ధే కార్యవస్తూని ఇంకొకసారి జ్ఞాతసారోపి ఖల్వేకః సందిగ్ధే కార్యవస్తూని ఇక్కడ పద విభాగం ఎట్లా అంటే జ్ఞాతసారః అపి ఖలు ఏకః సందిగ్ధే కార్యవస్తూని ఖలు అంటే మనం తెలుగులో అన్నట్టుగా ఇజంట్ ఇట్ అంటే అలా కదా ఇంగ్లీష్లో ఇజంట్ ఇట్ అని అంట అనమాట సో ఖలు ఓం నమో నారాయణయ్య అండి మేడం లీవ్ అయ్యారా మళ్ళీ జాయిన్ అయ్యారు కానీ వాళ్ళది ఇంకా నెట్వర్క్ ప్రాబ్లంలోనే ఉంది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుందండి అందుకనే ఒక్క నిమిషం ఇప్పుడు వినిపిస్తుంది మేడం వాయిస్ ఇందాక లేదు ఓకే ఓకే సో అందరికి వినిపిస్తుంది కదా వినిపిస్తుంది వినిపిస్తుంది మేడం సో సూక్తి ఇంకొకసారి చదువుతాను జ్ఞాతసారోపి ఖల్వేకః సందిగ్ధే కార్యవస్తూని జ్ఞాతసారః అపి ఖలు ఏకః సందిగ్ధే కార్యవస్తూని జ్ఞాతసారః అంటే తెలిసినటువంటి వాడికైనా సరే అని అర్థం ఎవరికైతే జ్ఞానం ఉందో ఎవరికైతే తెలుసో వాడికి కూడా ఏమవుతుందంటే సందిగ్ధే కార్యవస్తూని అంటే ఏదైనా పని చేసేటప్పుడు కార్యవస్తువుని అంటే పనిలో అని అర్థము ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిలో అతనికి సందేహం ఉండడం సహజమే అని చెప్తున్నారు సో కాబట్టి ఎంత తెలిసిన వాడైనా జ్ఞానవంతుడైనా పని విషయంలో సందేహం కలుగుతుంది ఎవరికైనా సరే ఎంత తెలియగలవాడైనా సరే ఆ పనిలో ఎంత నైపుణ్యం ఉన్నా సరే పని చేసేటప్పుడు కానీ మొదలుపెట్టేటప్పుడు కానీ మధ్యలో ఉన్నప్పుడు కానీ సందేహం కలగడం అన్నది చాలా సహజమైనది అని చెప్తున్నారు తర్వాత ఇప్పుడు భాషాభ్యాసంలో పేజ్ నెంబర్ 158వ పాఠము 159వ పేజ్ 159వ పేజు 8వ పాఠంలో ఫస్ట్ సూక్తి చేశాము ఇప్పుడు మనము భాషాభ్యాసం చేస్తాం సో భాషాభ్యాసంలో మనము ఇంతకు ముందర పాఠంలో కృదంతాలు అని నేర్చుకున్నాం సో ఏ కృదంతం నేర్చుకున్నాం కిందటి పాఠంలో
తవతు తవ తవతు ప్రత్యయాంత నేర్చుకున్నాం. సో తవతు ల్యప్ ప్రత్యయాంత ఏంటి ల్యప్ లెప్ ఇంకా నేర్చుకోలేదండి. ఇప్పుడు ఇంకా రాలేదా? నెక్స్ట్ పాఠాల్లో వస్తుంది. సో ఈ పాఠంలో మనం ఒకటి నేర్చుకుంటాం, తర్వాత లెప్ నేర్చుకుంటాం. సో ఇప్పుడు నేర్చుకోబోయేది కూడా కృదంతమే. సో తవతు కృదంతం మనం ఏం చెప్పుకున్నామంటే ధాతువుకి, ఏ ధాతువు అయినా, ఆత్మనేపది అయినా పరస్మైపది అయినా ఏ ధాతువుకైనా తవతు చేర్చినప్పుడు మనకి వచ్చేటటువంటి ప్రాతిపదికం ఏదవుతుందో దానికి మళ్ళీ పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో రూపాలు ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఈ పాఠంలో మనం చదవబోయేటటువంటి కృదంతం ఏదైతే ఉందో త్వా క్ త్ వా క్త్వా అంటారు దాన్ని. క్త్వా అనేటటువంటి కృదంతం ఇది ప్రత్యయము. ప్రత్యయం అంటే సఫిక్స్. ఇది మనం ధాతువులకి చేరిస్తే ఇది కూడా ఏ ధాతువుకైనా చేర్చచ్చు. పరస్మైపది అవ్వచ్చు, ఆత్మనేపది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ ధాతువు చేర్చినప్పుడు ఏమవుతుందంటే మనకి వచ్చేటటువంటి ఏదైతే రూపం ఉంటుందో ఆ రూపము అవ్యయము. అవ్యయము అంటే మనం ఆల్రెడీ కొన్ని అవ్యయాలు చదివాము. బైహి, అంతః, దివ, నక్తం ఇలాంటివన్నీ నెక్స్ట్ లాస్ట్ పాఠంలో. సో అవ్యయము అంటే ఏంటంటే ఇది దీనికి మళ్ళీ వచనాలు కానీ, లేకపోతే లింగాలు కానీ, లేకపోతే విభక్తులు కానీ ఏమీ ఉండవు. ఇది ఒకటే పదం ఉంటుంది. అది ఏ లింగంలో ఉన్న వాటి కర్తతో అయినా సరే మనం దీన్ని వాడచ్చు. సో దీని అర్థం ఎట్లా వస్తుంది? ఇప్పుడు పట్టు ధాతువు తీసుకుంటే కనుక పట్టుకి మనకి మనం త అని ప్రత్యయం చేరిస్తే కనుక పఠిత్వా అని వస్తుంది. దీని ప్రాసెస్ ఏంటి అని మనకు అనవసరం, ఓన్లీ మనకి రూపాలతోటి సంబంధం. పఠిత్వా అని వస్తుంది. పఠిత్వా అంటే అర్థం ఏంటంటే చదివిన తర్వాత, ఆఫ్టర్ హ్యావింగ్ డన్ అని అర్థం. సో ఇది మనం ఎప్పుడు వాడతాము? అర్థం తెలిసింది, రూపం తెలిసింది, దీన్ని ఎప్పుడు వాడతాము అంటే ఒకవేళ ఒకే కర్త గనక 2 పనులు చేసేటైతే గనక, అంటే మొదట్లో ఒక పని చేసి మళ్ళీ తర్వాత ఇంకో పని కూడా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు బాలకుడు పాఠం చదివి ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పాలనుకోండి. అంటే ఏంటి? 2 కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి పాఠం చదవడము, రెండోది ఇంటికి వెళ్ళడం. సో పాఠం చదివి అప్పుడు ఇంటికి వెళ్తున్నాడు. కాబట్టి మొదటి క్రియ ఏదైతే ఉందో దాన్ని మనము ఈ త్వా ప్రత్యయాంతతోటి చెప్తాం. సో ఎలా చెప్తాం అంటే బాలః పాఠం పఠిత్వా గృహం గచ్చతి, అంటే పాఠాన్ని చదివి ఇంటికి వెళ్తున్నాడు అని. సో ఈ పఠిత్వా అన్నది నేను ఇందాక చెప్పినట్టుగా అవ్యయం అవుతుంది. అది బాలకః పాఠం పఠిత్వా గృహం గచ్చతి అనొచ్చు, లేకపోతే బాలికా పాఠం పఠిత్వా గృహం గచ్చతి, లేకపోతే బాలకాః బహువచనం బాలకాః పాఠం పఠిత్వా గృహం గచ్చంతి అనొచ్చు. అలా కర్త ఏకవచనమైనా, ద్వివచనమైనా, బహువచనమైనా, పుల్లింగమైనా, స్త్రీలింగమైనా ఏదైనా సరే పఠిత్వా అన్నటువంటి పదం మాత్రము అది మారదు, అది అలాగే ఉంటుంది. దాని మీనింగ్ అదే, హ్యావింగ్ డన్, హ్యావింగ్ రెడ్, చదివిన తర్వాత అని అర్థం. సో అలాగే లిఖిత్వ, గత్వ, ఆగత్య, అట్లా ఇవన్నీ కూడాను. ఆగత్య అనేది లెప్లోకి వస్తుంది. సో ఇవన్నీ కూడాను త్వాలోకి వస్తాయి. సో కాబట్టి కొన్ని వాక్యాలు చూద్దాము. వాక్యాలు చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు తీసుకుంటాను, వినండి ఫస్ట్. అహం క్రీడిత్వా పఠామి, నేను ఆడుకొని చదువుతాను. క్రీడతి క్రీడిత్వా. సహ స్థిత్వా గాయతి. స్థిత్వా అంటే తిష్టతి, నిల్చుని అని అర్థం. నిల్చుని పాడింది, నిలబడిన తర్వాత పాడింది అని అర్థం. కాబట్టి అతడు నిలబడి పాడాడు. అంబా మేడం అంబా సారీ మేడం, డిస్టర్బ్ చేస్తున్నా. సారీ మేడం. దయచేసి అందరూ మ్యూట్ చేయండి. అందరూ మ్యూట్ చేసుకోండి. ఓకే. సో అంబా పాకం కృత్వా పరివేషయతి అంటే తల్లి వంట చేసి, కరోతి కృత్వా. చోరః ఆరక్షకం దృష్ట్వా ధావితవాన్. పశ్యతి దృష్ట్వా, చూడము, దానికి త్వా ప్రత్యాంత దృష్ట్వా అంటే దొంగ రక్షక భటుడిని చూసి అప్పుడు పరిగెట్టాడు అని అర్థం. సో 2 క్రియలు ఉన్నాయి. దొంగే చేస్తున్నాడు,
చూడడము పరిగెత్తడం అనేవి రెండు అతనే చేస్తున్నాడు. ఏషా పాఠం పఠిత్వా నిద్రాం కరోతి, ఈమె పాఠాన్ని చదివి అప్పుడు నిద్రపోతుంది అని. సహ పాఠశాలం గత్వా పఠతి, అతను పాఠశాలకి వెళ్ళి చదువుతాడు. అంటే రెండు క్రియలు ఉన్నాయి, వెళ్ళడము చదవడం అన్నది. సో వెళ్ళడం అనేది మొదట వచ్చింది కాబట్టి గత్వ, గచ్చతి, గత్వ. అహం గ్రంథం దృష్ట్వా లిఖామి, ఇక్కడ కూడా మళ్ళీ దృష్ట్వా, చూసి, గ్రంథాన్ని చూసి రాస్తాను నేను అని. అహం క్షీరం పీత్వా నిద్రాం కరోమి, నేను పాలు తాగి అప్పుడు నిద్ర పోతాను అని. సో పిబతి పీత్వా సహ స్నాత్వా పూజాం కరోతి, స్నాత్వా అంటే స్నానం చేసి అని అర్థం. స్నానం చేసి అతను పూజ చేస్తాడు అని. ఆ తర్వాత అహం అర్థం జ్ఞాత్వా వదామి, నేను అర్థాన్ని తెలుసుకుని, జానాతికి జ్ఞాత్వా, సో జ్ఞాత్వా అంటే తెలుసుకుని, అర్థం తెలుసుకుని చెప్తాను అని. తే శబ్దం శ్రుత్వా భీతవంతః, వాళ్ళు శబ్దాన్ని విని భయపడ్డారు అని. బాలాహ అర్థం పృష్ట్వా జ్ఞాతవంతః, బాలకులు అర్థాన్ని తెలుసుకుని, అర్థాన్ని అడిగి తెలుసుకున్నారు. అడగడము తెలుసుకోవడం. భక్తాహ దేవం స్మృత్వా పూజయంతి, భక్తులు దేవుణ్ణి స్మరించి అప్పుడు పూజ చేస్తున్నారు. బాలాహ పతిత్వా రుదంతి, బాలకులు పడి అప్పుడు ఏడుస్తున్నారు అని. త్వం ఛత్రం గృహీత్వా గచ్చ, సో గృహ్ణాతి గృహీత్వా, సో అంటే తీసుకుని అనర్థం. నువ్వు గొడుగు తీసుకుని వెళ్ళు అని. చోరః ధనం చోరయిత్వా నేతవాన్, దొంగలు ధనాన్ని దొంగిలించి తీసుకెళ్లారు అని. నీతవాన్ అంటే తీసుకెళ్ళాడు అని, చోరయిత్వ అంటే దొంగతనం చేసి అని. త్వం మాం ఉక్త్వా గచ్చ, నీవు నాకు చెప్పి వెళ్ళు, ఉక్త్వా అంటే చెప్పి అని. తే ఫలం ఖాదిత్వా తృప్తిం ప్రాప్తవంతః, వాళ్ళు ఫలాన్ని తిని అప్పుడు తృప్తిని పొందారు. బాలకాహ దేవం వందిత్వా గతవంతః, వాళ్ళు బాలకులు దేవుణ్ణి నమస్కరించి అప్పుడు వెళ్ళారు అని. సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే కర్త ఏదైనా, కర్త అహమైనా, లేకపోతే సహ అయినా, లేకపోతే అంబ అయినా, చోర అయినా, లేకపోతే బహువచనమైనా, ఏదైనా సరే మనకి ఏవైతే ఈ బోల్డ్ లెటర్స్లో క్రీడిత్వా, స్థిత్వా, కృత్వా, దృష్ట్వా, పఠిత్వా, గత్వా, ఇవన్నీ కూడా ఏవి కూడా మారవు, అవి అవ్యయాలు అంటారు వాటిని. ఓకే, సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు. కాదు మేడం, నాకు అహం క్రీడిత్వ పఠమి అని ఉంది, నేను కరెక్షన్ చేసుకోవాలా? పఠమి నేను అది పఠామి, పఠామి. పఠామి అని కరెక్షన్ చేసుకోవాలి, తప్పు ఉంటే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. ఓకే, సో ఓకే, సో డౌట్స్ చెప్పండి మేడం. స్నాత్వాకి ఏంటి వస్తుందండి? స్నాతి, స్నాతి. స్నాతి. స్థిత్వ అంటే తిష్టతి, 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 దానికి స్థిత్వ అని. తర్వాత ఉక్త్వా అంటే వదతి వస్తుందండి. ఉక్త్వా అంటే యాక్చువల్గా వచ్ ధాతువు అది. సో ఆ రూపాలు మనం అంతగా వాడము, ఉక్త్వానే ఎక్కువ వాడతాం దానికి. దాని లట్లకారం అవి కొంచెం కష్టంగా ఉంటాయి, అందుకని అది వాడం మనం. యూజువలీ వదతి, వదంతి, వద్ ధాతువు వాడతాం. వచ్ ధాతువు అన్నది కొంచెం రూపాలు డిఫరెంట్ ఉంటాయి దానికి. ఉక్త్వా అన్నది చాలా కామన్ గా వాడతాం కాబట్టి అది వాడచ్చు మనం. చెప్పి అని అర్థం, అర్థంలో ఏమి మార్పు లేదు రెండింటికి. వచ్ ధాతు అయినా వద్ ధాతు అయినా రెండింటికి కూడా సేమ్ మీనింగ్ అది, కాబట్టి ఉక్త్వా అని. ఓకే, వందిత్వ అంటే వందతి అండి. అవును అనండి, వందతే ఆత్మనేపథ్యం, వందతే. స్మృత్వ ఒకటి అంటే స్మరతి అండి. స్మరతి, స్మరతి అండి. ఈ వీడియో నాకు కనపడట్లేదు మేడం. నాకు మరి నాది ఉషారాణి గారిని అనిపించేయాలి, అనిపించేస్తే అప్పుడు కనపడుతుంది. మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు హోస్ట్ అయ్యారు కదా, అక్కడ పిన్ అయిపోయింది. ఓకే 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 ఓకే.
సో అన్పిన్ అంటే ఎక్కడి నుంచి చేయాలి అంటే నాకు కూడా పెద్ద ఐడియా లేదు. మీరు వాళ్ళ వీడియోకి పోయి అక్కడ కర్సర్ పెడితే అన్పిన్ ఆప్షన్ మీకు వస్తుంది హోస్ట్ కాబట్టి. ఓకే, వాళ్ళ వీడియోకి వెళ్తే రైట్ సైడ్ టాప్ లో 3 డాట్స్ వస్తాయి, అక్కడ అన్పిన్ ఆప్షన్ మీకు వస్తుంది. మీరు హోస్ట్ కాబట్టి మీకు వస్తుంది, మాకు రాదు. ఒక్క నిమిషం చూస్తున్నానండి. పిన్, ఓకే, రిమూవ్ ఆల్ స్పాట్ లైటెడ్ వీడియోస్. చేయండి, అలా చేసేయండి చాలు. ఓకే వెళ్ళిపోయింది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు స్పీకర్ మాత్రం మీరు ఇప్పుడు మాత్రమే కనపడతారు మీరు మాకు. కనపడ్డారు మేడం. మేడం వచ్చారండి. మన వచ్చారు మేడం. ఇప్పుడు వచ్చారని మేడం కనపడితే ఇప్పుడు కనిపిస్తుందా మళ్ళీ? యాక్చువల్ గా మీరు కనిపించారండి. ఆవిడ దాన్ని బెంగ పెట్టుకున్నారు. ఆ పిన్ అయితే మళ్ళీ వేరే కలర్. వచ్చారు మేడం, కనపడితే పాట మీరే పాడండి. కనిపిస్తున్నారు. ఓకే బెంగ పెట్టుకున్నారు అందరూ. ఓకే 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 లేకపోతే అర్థం అవట్లేదండి మేడం, పాట అర్థం అవనట్లుంది. అవును, కరెక్ట్. అది అంటే రెండు కోఆర్డినేట్ అవ్వాలి, చూడడము వినడము కూడా. అప్పుడే మనకి అది క్లాస్లో వింటున్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో, లేకపోతే నెక్స్ట్ దగ్గర వెళ్దామండి. సో ఇక్కడ కొన్ని ఇచ్చారండి. పృచ్ఛతి అంటే పృష్ట్వా, గచ్చతి గత్వా, తిష్టతి స్థిత్వా, గాయతి గీత్వా, వహతి ఊఢ్వా. సో కాబట్టి కొన్ని డిఫరెంట్ ఉన్నాయండి దీనిలో కూడాను. మనకి పఠ్, పఠిత్వ, లిఖిత్వ అట్లా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి, అవి ఇక్కడ ఇచ్చారు. యచ్చతి అన్న దతాతి, దానికి దత్వ, నయతి నీత్వ, స్మరతి స్మృత్వ. ఓకే, సో కొన్ని ఇవి ఆ ఫామ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కింద వేరే వాక్యాలు ఇచ్చారు. వీటిల్లో ఏమి ఇచ్చారంటే, సో ఇందాక ఆయన అడిగినట్టుగా ఇప్పుడు మనకు త్వా ప్రత్యయంతో చూసాం. ఇంకో ప్రత్యయం ఉంటుంది, అది కూడా కృదంతమే, సేమ్. దానికిను త్వాకి ఏమి తేడా లేదు ఫంక్షనాలిటీలో. అంటే రెండింటి అర్థము ఒకటి, హ్యావింగ్ డన్ అని అర్థం. కానీ మనం త్వా ఎక్కడ వాడతాము, లెప్ ఎక్కడ వాడతాము. లెప్ అంటారు ఇప్పుడు చెప్పబోయే ప్రత్యయంత ఏదైతే ఉందో లెప్. లెప్ అది ఒక ప్రత్యయ కృదంతం. సో ఎప్పుడు వాడతాము అంటే, మనకి ధాతు రూపాలకి కనుక ముందర ఉపసర్గ ఉంటే, ఆ ఉపసర్గ ఉన్నప్పుడు దాని యొక్క మనకి హ్యావింగ్ డన్ చేసిన తర్వాత అని అర్థంలో వాడాలి అంటే అప్పుడు లెప్ ప్రత్యయ వాడతాం. ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇప్పుడు గచ్చతి ఉందనుకోండి, గచ్చతికి ఏమీ ఉపసర్గ లేదు కాబట్టి అక్కడ త్వా ప్రత్యయంతో వచ్చి గత్వా వస్తుంది. వా మీకు గత్వా వా వినిపిస్తుంది, గత్వా. అదే ఆగచ్చతి అనుకోండి, ఆగచ్చతి అంటే ఏంటంటే గచ్చతికి ముందర ఆ అన్న ఉపసర్గ ఉంది కాబట్టి అక్కడ ఆగత్వా అని రాగు, ఆగత్య. ఆగత్య లెప్ ప్రత్యయంత వస్తుంది. సో అది ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఉపసర్గ ఉంటే లెప్, ఉపసర్గ లేకపోతే త్వా ప్రత్యయంత. రెండింటి మీనింగ్ సేమే, ఆఫ్టర్ హ్యావింగ్ డన్, ఆ పని చేసిన తర్వాత అనే అర్థం. అలాగే నయతి, ఆనయతి కూడా నీత్వ, ఆనయ, ఆనయ అని దాని రూపం ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఆ డిఫరెన్స్ వస్తుంది దాంట్లో. సో కొన్ని వాక్యాలు చూద్దాం ఇక్కడ. పేజ్ నెంబర్ 161. ఆరక్షక చోరం అనుసృత్య గతవాన్. సో అను అన్నటువంటి ఉపసర్గ ఉన్నది అక్కడ కాబట్టి అనుసృత్య లెప్ ప్రత్యయంత. పోలీసులు అనుసరించి వెళ్ళారు. పోలీస్ వాడు అని అర్థం. పోలీసు దొంగని అనుసరించి వెళ్ళాడు. చోరః ధనం అపహృత్య ధావితవాన్. అప అన్నటువంటిది అక్కడ ఉపసర్గ, అందుకని అపహృత్య అని వచ్చింది, ధావితవాన్. సో దొంగ ధనాన్ని దొంగిలించి పరిగెత్తాడు అని. శాస్త్రం అభ్యస్య సహ పండిత అభవత్. శాస్త్రాన్ని అభ్యసించి అతను పండితుడు అయ్యాడు అని. సో రెండు క్రియలు వస్తున్నాయి చూడండి. అనుసృత్య గతవాన్, అపహృత్య ధావితవాన్, అభ్యస్య అభవత్ అట్లా. సో 2 క్రియలు, ఒకే కర్త ఉండాలి. 2 వేరు కర్తలు ఉంటే ఈ ప్రత్యయాంతాలు మనం వాడడానికి లేదు. లైక్ రామ ఒక కర్త ఉండి సీత ఇంకో కర్త అయితే కనుక రాముడు ఈ పని చేసి సీత ఇంకో పని చేసింది అని చెప్పడానికి ఈ ప్రత్యయాంతాలు మనం వాడడానికి లేదు. ఓన్లీ కర్త సమానమైన కర్త అయితే మాత్రమే మనము ఈ 2 ప్రత్యయాలు వాడతాం అన్నమాట. తర్వాత భక్త దేవాయ పుష్పాణి
సమర్ప్య గతవాన్. సో భక్తుడు దేవుడికి పుష్పాలు సమర్పించి వెళ్ళాడు అని. సో సేవక వృక్షాత్ అవతీర్య గతవాన్. అవతీర్య గతవాన్ అంటే దిగి వెళ్ళాడు అని. అంటే సేవకుడు వృక్షం మీద నుంచి దిగి వెళ్ళాడు. త్వం రజ్జుం ఆకృష్య పశ్య. త్వం అంటే నీవు, రజ్జుహు అంటే తాడు అని అర్థము, రోప్. రజ్జుం ఆకృష్య అంటే లాగడం. కర్షతి ఆకృష్య అని అర్థం. ఆకర్షతి అంటే యాక్చువల్గా లాగడం అని అర్థం. సో మనకి ఆకర్షణ అంటే కూడా దాని నుంచే వచ్చింది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే అంటో అది కూడా అదే, ఆకర్షణ శక్తి. సో ఆకర్షతి ఆకృష్య అంటే లాగడం అని. లాగి చూడు. పశ్య అంటే లాగి చూడు. త్వం దీపం నిర్వాప్య శయనం కురు. నిర్వాప్య అంటే ఆర్పి అని అర్థము. ఆ తర్వాత అహం సన్మార్గం ఆశ్రిత్య గచ్చామి. నేను సన్మార్గాన్ని ఆశ్రయించి వెళ్తాను అని అర్థం. సహ యంత్రం ఉత్పాద్య విక్రయణం కరోతి. అతను యంత్రాన్ని తయారు చేసి లేకపోతే ఉత్పత్తి చేసి అమ్ముతాడు అని అర్థం. ఉత్పాద్య. బాలక ఉత్థాయ వదతి. బాలకుడు లేచి చెప్తున్నాడు అని. సహ ఉపవిశ్య పఠతి. అతను కూర్చుని చదువుతున్నాడు అని. ఉపవిశతి ఉపవిశ్య. ఇందాకదేమో ఉత్థాయ అంటే ఉత్తిష్టతి వదతి, ఉత్థాయ అని. ఆ తర్వాత కర్మకరి పాత్రం ప్రక్షాళ్య గతవతి అంటే పని మనిషి పాత్రని కడిగి వెళ్ళినది అనేది. ప్రక్షాళయతి ప్రక్షాళ్య. అర్చక దేవం అలంకృత్య పూజయతి. అలంకరించి పూజ చేశాడు అని. సో అలంకరోతి అని క్రియాపదంగా వాడచ్చు. అలంకృత్య అన్నది లెప్పు ప్రత్యంత. జనాః క్షీరం ఉష్ణీకృత్య పిబంతి. సో మనకి 22 ఉపసర్గల్లో ఉష్ణీ అన్న పదం రాదు, కానీ ఉష్ణీ అన్నది కూడా ఇక్కడ ఉపసర్గగా కొన్ని రూల్స్ ఉంటాయి. వాటి ప్రకారం కొన్ని వర్డ్స్ని మనం ఇట్లా ఉపసర్గగా వాడచ్చు. సో ఉష్ణీకృత్య అంటే వేడి చేసి అని అర్థం. ఉష్ణం అంటే వేడి కదా. సో ఉష్ణీకృత్య అంటే వేడి చేసి అతను జనాలు తాగారు అని. నిర్ధన ధనం వ్యయీకృత్య. ఇక్కడ కూడా వ్యయి అన్నది ఉపసర్గలో రాదు, కానీ ఉపసర్గగా వాడచ్చు. సో వ్యయీకృత్య అంటే ధనాన్ని ఖర్చు చేసి అని అర్థం. నిర్ధనుడు ధనాన్ని ఖర్చు చేసి ఏడుస్తున్నాడు అని చెప్పడం. సో కాబట్టి కొన్ని సో వీటికి మనం క్రియాపదాలు ఏంటి అని కూడా ఒకసారి చూద్దాము. సో మొదటిది అనుసృత్య అన్నదానికి అనుసరతి. సృ ధాతువు కానీ అనుసరతి అని మనకి క్రియాపదం వస్తుంది. రెండోది అపహృత్య అంటే అపహరతి. అభ్యస్య అంటే అభ్యస్యతి. ఆ తర్వాత సమర్ప్య అంటే సమర్పయతి. అవతీర్య అంటే అవతరతి. తర్వాత ఆకృష్య ఆకర్షతి. ఆ తర్వాత నిర్వాప్య అంటే నిర్వాపయతి. ఆశ్రిత్య అంటే ఆశ్రయతి. ఉత్పాద్య అంటే ఉత్పాద్యయతి. ఉత్థాయ అంటే ఉత్తిష్టతి. ఆ తర్వాత క్షమతం ఉత్థాయ అంటే ఉత్తిష్టతి. తర్వాత ఉపవిశ్య అంటే ఉపవిశతి. ఆ తర్వాత ప్రక్షాళ్య ప్రక్షాళయతి. అలంకృత్య అలంకరోతి. ఉష్ణీకృత్య ఉష్ణీకరోతి. వ్యయీకృత్య అంటే వ్యయీకరోతి అని. ఓకే. సో దాని తర్వాత కింద మనకి కొన్ని డిఫరెంట్గా ఉండేవి ఇచ్చారు. హరతి హృత్వ. హరతిగా ఉట్టి హరతి తీసుకుంటే హృత్వ అవుతుంది. అదే అపహరతి తీసుకుంటే అపహృత్య యకారం వచ్చింది, అది అపహరతి అపహృత్య. పరిహరతి పరిహృత్య. సమర్పయతి సమర్ప్య. ఆరోహతి ఆరోహ్య. ఉపవిశతి ఉపవిశ్య. ప్రక్షాళయతి ప్రక్షాళ్య. సో ఇవి కొన్ని లెప్పు ప్రత్యంతాలు. గురుగారు, వీటిల్లో ఉపసర్గ ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఇప్పుడు అనుసృత్యలో ఉపసర్గ తీసుకోవచ్చా? అను ఉపసర్గ. అపహృత్యలో
అభ్యాసాలు ఇవన్నీ వర్తమాన కాలంలోకి వస్తాయా? యాక్చువల్గా ఇప్పుడు మీరు అంటే సెకండ్ పిబతి, భూజయతి అన్ని వర్తమాన కాలంలోనే ఉన్నాయి కదా. ఓకే, అవి క్రియా రూపాలు. వాటికి అవి వర్తమాన కాలంలో ఉండనివ్వండి, లేకపోతే భూతకాలంలో ఉండనివ్వండి, భవిష్యత్ కాలంలో ఉండనివ్వండి, ఏ కాలంలో ఉన్నా సరే వాటిల్ని మనము లెప్గా కానీ త్వాగా కానీ వాడినప్పుడు వాటికి ఏ లింగము ఉండదు, ఏముండదు, అవ్యయాలు అవి, వాటికి ఏ మార్పు ఉండదండి. అవి ఇప్పుడు పఠిత్వ అన్నది మీరు వర్తమాన కాలమా భూతకాలమా అంటే దానికి ఏం లేదండి. ఆ పఠిత్వ అన్నది మీరు వర్తమాన కాలం వాక్యం చెప్పినప్పుడు వాడచ్చు, భూతకాల వాక్యం చెప్పినప్పుడు వాడచ్చు, లేకపోతే భవిష్యత్ కాలం, లేకపోతే ఇంకా అంటే మనం ప్రార్థన ఆజ్ఞలో కూడా మనము వాడచ్చు. దానికి ఏమి కాలం వాటితో ఏం సంబంధం లేదండి, వేరే. ఓకే, సత్యనారాయణ గారు క్షమితం, మీరు చెప్పండి మహోదయ. అభ్యస్య దీంట్లో అభి ఉపసర్గ, అస్యతి అన్నది ఒక క్రియాపదము, దాంతో అభ్యస్య అవుతుంది. సమర్ప్య ముందర చదవాలి. సమర్ప్య, సం అర్పయతి, అర్పయతి అన్నది క్రియాపదము, సం అన్నది ఉపసర్గ. అక్కడ సం అర్ప. ఓకే, అవతీర్యాలు అవ అన్నది ఉపసర్గ, ఆకృష్యాలు ఆ అన్నది ఉపసర్గ, నిర్వాప్యాలు నిర్ అన్నది, ఆశ్రిత్యాలు ఆ అన్నది, ఉత్పాద్యాలు ఉత్ అన్నది, ఉత్థాయాలు కూడా ఉత్తే. ఆ తర్వాత ఉపవిష్యాలు ఉప, ప్రక్షాళ్యాలు ప్ర, అలంకృత్యాలు అలం అన్నది ఉపసర్గ, ఉష్ణీకృత్యాలు ఉష్ణీ, వ్యయీకృత్యాలు వ్యయి, ఇవి ఉపసర్గలు. అక్కడ అల్లం కూడా 22లో లేదు, లేవండి, అలం కూడా లేదు, బట్ అది కూడా ఉష్ణి ఈ మూడు కనపడలేదు, ఉండవండి. ఇంకా మనకి తర్వాత ఇంకొన్ని కూడా వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పాఠంలో ఉన్న వరకు మనం చదువుకుంటాం. ఓకే గురుగారు, ఒక చిన్న రిక్వెస్ట్. ఈ 22 ఉపసర్గలు ఉండేదానికి ఒకటి శ్లోకం ఒకటి ఉంది, అది మీ దగ్గర ఏమన్నా ఉంటే పోస్ట్ చేస్తారా? చూస్తానండి, నేను కూడా గూగుల్ చేసి చూశాను, కానీ అది నాకే నచ్చలేదు. అది నేను చూస్తాను బాబు, చూసి పెడతాను. యాక్చువల్గా దాని మీనింగ్స్తో ఉండే ఒక ఫైల్ కూడా ఉండాలి నా దగ్గర, చూస్తాను. అంటే బ్రాడ్గా 100% రిజిడ్గా మనం అదే అప్లై చేయలేము అన్నిటికీ కూడా. ఒకసారి వాడేటప్పుడు అక్కడ కవి కానీ లేకపోతే సుభాషితకారులు కానీ దాన్ని ఏ అర్థంతో వాడారు అన్నప్పుడు దాని అర్థం కూడా కొంచెం మారుతుంది. బట్ బ్రాడ్గా ఇప్పుడు అప అంటే ఏంటి, లేకపోతే అవ అంటే ఏంటి అని ఒక లిస్ట్ ఉండాలి. నేను చూసి పెడతాను. ఓకే, మీరు చెప్పిన శ్లోకం కూడా చూస్తాను. నాకైతే తెలీదు, బట్ పర్వాలేదు, దొరుకుతుంది. అష్టాధ్యాయులో వెతికితే దొరికిపోతుంది. చూస్తాను నేను. ఓకే మేడం, మా కింద ఇచ్చారు ఏంటండి? ఏదైనా క్రియను చేయకపోవడం అనే అర్థంలో మాత్రం త్వాయే ఉంటుంది, అదేంటంటే అర్థం? నేను ఒకసారి 162లో 162 పేజీలో కింద ప్రక్షాళ్య కింద. ఓకే, పై వాక్యాలలో లావు అక్షరాలలో ముద్రించిన శబ్దాలను కాదండి, ఆ తర్వాత మీరు ఆ పాఠం అయిన తర్వాత లియప్పు చెప్పిన తర్వాత ఏంటి కింద 162 పేజీలో మేడం లాస్ట్ లో ఉంది. ఈ పుస్తకం ఏం రాస్తుంది చదవండి. ఏదైనా క్రియను చేయకపోవడం అనే అర్థంలో మాత్రం త్వాయే ఉంటుంది. ఉదాహరణ అకృత్వ, అగత్వ, అదృష్టవ, అపఠిత్వ. ఓకే, అది ఇచ్చారా మీకు? ఓకే, యాక్చువల్ బుక్ లో లేదండి అది. ఓకే, ఎందుకంటే అది లేదు, అది మీరు జస్ట్ వదిలేసేయండి దాన్ని. వదిలేసేయండి సార్, అది యాక్చువల్గా లేదు ఏ పుస్తకాల్లోనూ. ఇంక్లూడ్ చేశారేమో తెలీదు, బట్ ఈ పాత పుస్తకాల్లో ఎందులో కూడా లేదండి అది. యాక్చువల్గా అదేంటంటే అకృత్వ లేకపోతే అలిఖిత్వ ఇవన్నీ కూడా సమాసాల్లో వస్తాయండి. రాయకపోవడము, చేయకుండా వెళ్ళడము అన్న చెప్పాలనుకోండి, అంటే వాడు చదవకుండా స్కూల్కి వెళ్ళాడు అని చెప్పాలి అంటే సహ అపఠిత్వ విద్యాలయం
గతవాన్ లేకపోతే విద్యాలయం గచ్చతి అని చెప్పాలి. నా పఠిత్వా అని చెప్పకూడదు, అది తప్పు. అది ఎందుకంటే అర్థమైంది. నా అన్నది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా అన్నది మనం ఎక్కడ వాడినా సరే అది మెయిన్ క్రియ ఏదైతే ఉందో దాంతో జోడింపబడుతుంది. ఇప్పుడు నేను కనుక సహా నా పఠిత్వా విద్యాలయం గచ్చతి అంటే అక్కడ అర్థం ఏమొస్తుందంటే సహ పఠిత్వా విద్యాలయం నా గచ్చతి అని. సో నా అన్నది ఎప్పుడు కూడా ఏంటంటే మీకు మెయిన్ క్రియతో ఏదైతే ఉందో దాంతోనే వెళ్తుంది. మన క్రియా రూపాలు ఏవైతే చెప్పుకున్నామో గచ్చతి, గతవాన్, లేకపోతే గమిష్యతి, వీటితోనే నా అన్న క్రియాపదం వెళ్తుంది. సో చదవకుండా వాడు చేశాడు, లేకపోతే వెళ్లకుండా వచ్చాడు, ఇలాంటివి చెప్పాలన్నప్పుడు అక్కడ సమాసం చేయాల్సి వస్తుంది. నై అంటారు దాన్ని. నై సమాసం అవుతుంది. అది నా పఠిత్వ అపఠిత్వ, నా గత్వ అగత్వ, అక్కడ అలా వస్తుంది. కాబట్టి అది యాక్చువల్గా ఈ లెవెల్లో ఇవ్వకూడదు మీకు, ఎందుకు అదే ఇచ్చారు? అర్థమైంది. ఓకే, ఎనీవే. సో కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు పంచమీ విభక్తి వాక్యాలు. సో ఇంతవరకు మనము ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి 4 చూసాము. సో ఒక్కసారి చిన్న రివిజన్ చేసుకుందాం. సో ప్రథమ విభక్తి దేనికోసం వస్తుంది? ప్రథమ విభక్తి సహ రామ, అతడు రాముడు. బట్ దేనికి? కర్తగా మనం వాడాలి అన్నప్పుడు ఆ పదాల్ని మన ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి రూపాలు తీసుకుని వాడతాం. ద్వితీయ విభక్తి బ్రాడ్గా కర్మ, కానీ ఇంకా కండిషన్స్ ఉన్నాయి కదా. అభితః, పరితః, లేకపోతే వినా అని వాడినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ద్వితీయ విభక్తి వస్తుంది. తృతీయ విభక్తి అంటే ఆయుధం, ఉపకరణం ఇన్స్ట్రుమెంట్ కింద ఉపకరణంగా వాడినప్పుడు వస్తుంది. అలాగే సహ అనే అవ్యయం ఎప్పుడైతే వాడామో అప్పుడు తృతీయ విభక్తి తప్పకుండా దాంతో పాటు వాడాల్సి వస్తుంది. చతుర్థి విభక్తి యచ్చతి, దదాతి. మాత్రే నమః. ఓకే, రామాయ రామభద్రాయ, ఓకే, రామాయ రాము కొరకు, యొక్క కోసము, వారి కోసము, వారి కొరకు, రాముని కొరకు. నాకు ఎగ్జాంపుల్స్ వద్దండి, ఎందుకు అన్న దానికే ఆన్సర్ కావాలి. చతుర్థి విభక్తి దేనికి వాడతాం మనం? నేను అందరినీ ఒక క్రియ కర్త ద్వారా జరుగుతున్నప్పుడు అప్పుడు చతుర్థి విభక్తి వాడుతుంది. కాదండి, కోసము అన్నప్పుడు, ఫార్ అన్నప్పుడు, బ్రాడ్ గా ఫార్ అన్నప్పుడు ఇంకా మిగతా కండిషన్స్ ఉన్నాయి కదా. ఒకటి ఫార్, అతని కోసము చేస్తున్నాను, ఆమె కోసం చేస్తున్నాను, దీని కోసం రాస్తున్నాను. లేకపోతే దదాతి అన్నప్పుడు మనకి తప్పకుండా ఎవరికి ఇస్తున్నామో అది చతుర్థి విభక్తిలో వస్తుంది. అలాగే రోచతే అని క్రియాపదం, లేకపోతే దాని రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని వాడినప్పుడు ఎవరికి ఇష్టమో అది వారు చతుర్థి విభక్తిలో వస్తారు. అలాగే నెగిటివ్ ఫీలింగ్స్, అసూయతి, లేకపోతే కృప్యతి, లేకపోతే ద్రుహ్యతి, ఇవన్నీ కృప్యతి, ద్రుహ్యతి ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఎవరి పట్ల అయితే కోపం ఉన్నదో అవి చతుర్థి విభక్తిలో వస్తాయి. సో ఇవి చతుర్థి విభక్తి. ఇప్పుడు పంచమీ విభక్తి. సో పంచమీ విభక్తి మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నప్పుడు సెపరేషన్. ఏదైనా ఒక 2 నౌన్స్ ఉంటే కనుక ఆ 2 నౌన్స్ కి మధ్యలో సంబంధం ఏంటంటే ఒక దాని నుంచి ఇంకోటి విడిపోయింది. వృక్షాత్ పర్ణం పతతి అంటే వృక్షం నుంచి ఆకు పడిపోయింది, బెస్ట్ ఎగ్జాంపుల్. సో కాబట్టి దేని నుంచి పడిపోయింది? వృక్షం నుంచి. వృక్షాత్, అప్పుడు అక్కడ వృక్ష అన్న ప్రాతిపదికం ఏదైతే ఉందో అది పంచమీలో వస్తుంది. సో పంచమీలో దాని రూపం వృక్షాత్. సో వృక్షాత్ పర్ణం పతతి, అయితే వ్యజనాత్ వాయు ఆగచ్చతి. వ్యజనం అంటే ఫ్యాన్ నుంచి గాలి వస్తుంది కాబట్టి వ్యజనాత్ వాయు ఆగచ్చతి. సో అట్లా పంచమీ వాడాల్సి వస్తుంది. సో ఇక్కడ వాక్యాలు చూద్దాం. వృక్షాత్ పర్ణం అపతత్. సో అపతత్ అన్నది పాస్ట్ టెన్స్. చెట్టు నుంచి ఆకు పడింది. వృక్షేభ్య ఫలాని పతంతి. సో వృక్షాత్, వృక్షాభ్యాం, వృక్షేభ్య అని పంచమీ విభక్తి, ఏకవచనం, ద్వివచనము, బహువచనం. సో వృక్షేభ్య అంటే చెట్ల నుంచి ఫలాలు పడుతున్నాయి అని. గ్రామీణ గ్రామాత్ ఆగచ్చతి. గ్రామీణ అంటే ఊళ్ళో ఉండేటటువంటి అతను
గ్రామాత్ గ్రామం నుంచి వచ్చాడు అని. దేవతాః స్వర్గాత్ ఆగచ్చంతి, దేవతలు స్వర్గం నుంచి వచ్చారు. సో దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే స్వర్గం నుంచి వచ్చారు. సో దీనికి ప్రశ్న అడగాలంటే మనం ఎలా అడుగుతాం? దశదిన్ శిబిరం అటెండ్ అయిన వాళ్ళు చెప్పగలుగుతారు, లేకపోతే ఆల్రెడీ మనం చెప్పుకుంటే చెప్పగలరు. ప్రశ్న ఎలా అడుగుతాం? దేవతః ఉమ్, దేవతాః కుతః ఆగచ్చంతి. ఉత్తమం. కుతః. సో కుతః అన్నటువంటిది సప్తకకారాల్లో ఒక కకారము, ప్రశ్నార్థక శబ్దము. కుతః అంటే ఎక్కడి నుంచి అని అర్థం. సో కుతః ఆగచ్చంతి, స్వర్గాత్ ఆగచ్చంతి. నిర్జర పర్వతాత్ ప్రవహతి. నిర్జర అంటే సెలయేరు అని అర్థం. సెలయేరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? పర్వతాత్ ప్రవహతి, పర్వతం నుంచి ప్రవహిస్తుంది. గౌరీ ఆలస్యాత్ న పఠతి. ఆలస్యాత్ అంటే బద్ధకంతో ఆమె చదవట్లేదు అని. నార్య ఆతపాత్ గ్లాయంతి. ఆతప అంటే వేడి నుంచి. సో వేడి అని అర్థం. ఆతపాత్ అంటే వేడి నుంచి అని అర్థం. సో నారీమణులు ఎండ వలన వాడిపోతున్నారు అని. తరుణ్య కౌముద్యాః నందంతి. కౌముది అంటే మనం చెప్పుకున్నాం చంద్రుడి యొక్క లేదా వెన్నెల అని అర్థం. సో వెన్నెల కౌముది కౌముద్యాః. పంచమి ఏకవచనము కౌముద్యాః అని వస్తుంది, గౌర్యాః లాగా. సో తరుణ్య కౌముద్యాః నందంతి, వారు ఆ వెన్నెల నుంచి ఆనందపడుతున్నారు అని. జంతవః సూర్యాత్ జీవంతి. జంతవః ఉకారాంత పదము పుల్లింగము గురు శబ్దం లాగా. జంతవః సూర్యాత్ సూర్యుడి వలన జీవిస్తున్నాయి అని. సో జంతవః అంటే ఇక్కడ ఓన్లీ యానిమల్స్ అని కాదండి. మనకి సంస్కృతంలో తీసుకుంటే ఏ జీవి అయినా సరే జంతు అనే అనొచ్చు మనం. కాబట్టి మనం అందరం కూడా అని అర్థం. అన్ని జీవరాశులు సూర్యుడి నుంచి సూర్యుడి వలన జీవిస్తాయి అని. హరిణః వ్యాఘ్రాత్ త్రస్యతి. హరిణః అంటే జింక వ్యాఘ్రం నుంచి భయపడుతుంది. సో ఇక్కడ పంచమీ విభక్తిలో ఒకటి సెపరేషను, విడిపోయినప్పుడు చెప్పుకుంటాం. రెండు భీతి, భయం. ఆ భయం ఉన్న పదం ఏ పదం వాడినా సరే, భీతి అని వాడచ్చు, లేకపోతే త్రస్యతి అని వాడచ్చు, ఏదైనా వాడచ్చు. భీతి అని వచ్చినప్పుడు ఎవరి వలన భయపడుతున్నారో అది పంచమీ విభక్తిలో వస్తుంది. కాబట్టి ఇక్కడ వ్యాఘ్రాత్ త్రస్యతి అంటే వ్యాఘ్రం నుంచి భయపడుతున్నది అని. గజాః సింహాత్ త్రస్యంతి. గజ అంటే ఏనుగులు సింహం వలన భయపడుతున్నాయి అని. నార్యః సర్పాత్ అత్రస్యన్. అత్రస్యన్ అన్నది భూతకాలంలో బహువచనం. నార్యః నార్యః సర్పాత్, నారీమణులు సర్పం నుంచి భయపడ్డారు అని. అహం చోరేభ్యః అత్రస్యం. నేను దొంగల నుంచి. చోరాత్ ఏకవచనం అయితే చోరేభ్యః బహువచనం. కాబట్టి చోరేభ్య దొంగల నుంచి నేను భయపడ్డాను అని. భరతః లక్ష్మణాత్ పూర్వః. సో ఫస్ట్ కండిషన్ సెపరేషను, సెకండ్ కండిషన్ భయానికి సంబంధించిన ఏ వర్డ్స్ అయినా సరే. థర్డ్ కండిషన్ వచ్చి పూర్వము లేకపోతే పరము. వీరు దీనికంటే ముందర, లేకపోతే వీరు దీనికంటే తర్వాత, లేకపోతే వీరు దీనికంటే శ్రేష్టము అంటే దాన్ అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో THAN, దీనికంటే అని చెప్పాలి అన్నప్పుడు అప్పుడు కూడా మనం పంచమీ వాడతాం. సో ఇక్కడ భరతః లక్ష్మణాత్ పూర్వః. భరతుడు లక్ష్మణుడు కంటే ముందరైన వాడు, పూర్వుడు అని తర్వాత అని అర్థం. సో భరతుడు లక్ష్మణుడి కంటే తర్వాత వచ్చినవాడు, తర్వాత పుట్టినవాడనో తర్వాత వాడనో అర్థం. లక్ష్మణః శత్రుఘ్నాత్ పూర్వః. సో లక్ష్మణుడు శత్రుఘ్నుడి కంటే ముందర ఉండేటటువంటి వాడు అని అర్థం. వైశాఖః చైత్రాత్ పరః. సో పూర్వం కానీ పరః అని వచ్చినప్పుడు కానీ మనకి ఇవి వాడాలి. సో వైశాఖః చైత్రాత్ పరః. వైశాఖ మాసం చైత్రమాసం తర్వాత వచ్చేది అని. భీమః యుధిష్ఠిరాత్ పరః. సో భీముడు యుధిష్ఠిరుడి కంటే తర్వాత వచ్చినవాడు అని. ఆమ్రఫలం దాడిమాత్ శ్రేష్టం. సో కాబట్టి
శ్రేష్టం, దీనికంటే అది గొప్పది అని చెప్పాలన్నప్పుడు కూడా మనం పంచమి వాడాలి. సో దానిమ్మ ఫలం అంటే దానిమ్మ పండు కంటే మామిడి పండు చాలా శ్రేష్టం అని చెప్పడం. మహాభారతం రామాయణాత్ విస్తృతం, దీనికంటే అంటే మహాభారతము రామాయణం కంటే కూడా చాలా విస్తృతమైనది, చాలా పెద్దది అని అర్థం. అలాగే కాళిదాస భవభూతే శ్రేష్ఠ, భవభూతి అన్నటువంటి ఒకతను, అతను కూడా ఒక మహాకవి. సో కాళిదాస్ ఆ భవభూతి కంటే కూడా శ్రేష్టమైన వాడు. సో కాబట్టి ఒక చోట శ్రేష్టం, ఒక చోట శ్రేష్ఠ అని వచ్చింది. సో అక్కడ లింగాన్ని బట్టి ఇవి మారుతాయి అన్నమాట. పరహ, పూర్వ, లేకపోతే శ్రేష్ఠ, శ్రేష్టం, ఇవన్నీ కూడా అక్కడ ఏ లింగం వాడితే ఆ లింగం బట్టి అది మారుతుంది. సో ఆమ్రఫలం అన్నది నపుంసక లింగం వాడారు కాబట్టి శ్రేష్టం అని వాడాము. కాళిదాస అన్నది పుల్లింగం కాబట్టి శ్రేష్ఠ అని వాడాం మనం. అలాగే ఓకే, సో వాక్యాలు అయిపోయినాయి ఇక్కడ. సో కాబట్టి ఇవి కొన్ని కండిషన్స్ అండి, 4-5 కండిషన్స్ ఇవి వచ్చినప్పుడు పంచమీ విభక్తి వాడాలి. చెప్పండి మహోదయ. అదే ఇందాక మీరు చెప్పారు కదా, కర్త, ఇప్పుడు ప్రథమ విభక్తి కర్త, ఇది తర్వాత కర్మ అని. అదే పంచమీ విభక్తికి ఏం రాసుకోవాలి మేడం? పంచమీ విభక్తి సెపరేషన్ అండి, సెపరేషన్. ఓకే, సెపరేషన్, మెయిన్లీ సెపరేషన్ అని రాసుకోవచ్చు. ఓకే మేడం. ఒక రెండు సంజ్ఞా పదాలకి మధ్యలో గనక ఏదైనా ఒకదాని నుంచి ఒకటి విడిపోతేనే రెండో పని జరుగుతుంది. ఇప్పుడు వృక్షం ఉంది, పర్ణం ఉంది, వృక్షం నుంచి పర్ణం పడుతుంది. ఫస్ట్ పర్ణం ఎక్కడుంది? వృక్షం మీద ఉన్నది. వృక్షం నుంచి విడిపోయి అది పడిపోయింది పర్ణం అని చెప్పడానికి. సో ఆ సెపరేషన్ ఏదైతే ఉందో, విడిపోవడం ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు పంచమీ విభక్తి. లేకపోతే దీనికంటే అది గొప్పది, లేకపోతే దీనికంటే అది తర్వాత వచ్చింది, అంటే దీనికంటే అది ముందర వచ్చింది, కంపారిజన్ చేసినప్పుడు అని అప్పుడు కూడా మనం పంచమీ విభక్తి వాడచ్చు. థ్యాంక్ యూ మేడం. తర్వాత పంచమీ విభక్తి రూపాలు. పుల్లింగంలో రామాత్ రామేభ్య, నపుంసకలింగంలో కూడా సమానంగానే ఉంటాయి. వనాత్ వనేభ్య, ఆకారాంతంలో రమాయాహ రమాభ్య, అలాగే ఈకారాంత పుల్లింగంలో హరేహే హరిభ్య, మతేహే మతిభ్య, స్త్రీలింగంలో దద్నః దదిభ్య, ఇవి నపుంసకలింగం. ఈకారాంతంలో స్త్రీలింగంలో లేఖన్యాహ లేఖనీభ్య. సో ఇవి అక్కడ 11వ పాఠంలో విభక్తి టేబుల్స్ నేర్చుకుంటే అది ఈజీ, ఇక్కడ కంటే కూడాను అది చదవడం బెటర్ యాక్చువల్గా. ఉకారాంతంలో భాను, ఉకారాంతం శబ్దము పుల్లింగంలో భానోహ భానుభ్య, అలాగే స్త్రీలింగంలో ధేను శబ్దము ధేన్వాహ ధేనుభ్య, మధు శబ్దము నపుంసకలింగం మధునః మధుభ్య. రుకారాంతంలో పితృ శబ్దము రుకారాంతము పితుః పితృభ్య, మాతృ శబ్దము రుకారాంతం స్త్రీలింగము మాతుః మాతృభ్య. అలాగే సర్వనామ పదాల్లో దకారాంతము తత్శబ్దం అయితే తస్మాత్ తేభ్య, నపుంసకలింగం సమానంగా ఉంటుంది. స్త్రీలింగంలో తస్యాహ తాభ్య. ఓకే, తర్వాత ఏతద్ కూడా ఏతస్మాత్ ఏతేభ్య, పుల్లింగము నపుంసకలింగం సమానము. స్త్రీలింగంలో ఏతస్యాహ ఏతాభ్య. కిం శబ్దము కస్మాత్ కేభ్య కస్యాహ కాభ్య, స్త్రీలింగంలో. సో మీరు పుల్లింగంలో చూస్తే కనుక మీకు తస్మాత్ తేభ్య, ఏతస్మాత్ ఏతేభ్య, కస్మాత్ కేభ్య. సో మీరు ఒకటి నేర్చుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా మీకు వస్తాయి. అలాగే స్త్రీలింగం చూస్తే తస్యాహ తాభ్య, ఏతస్యాహ ఏతాభ్య, కస్యాహ కాభ్య. సో కాబట్టి ఈ టేబుల్ని ఇలా మీరు చూసుకుంటే ఈజీ అవుతుంది హారిజాంటల్గా. ఓకే, దకారాంత త్రిలింగక అస్మత్ శబ్దంలో మత్ అస్మత్, అలాగే యుష్మత్ శబ్దంలో దకారాంత యుష్మత్ శబ్దంలో త్వత్ యుష్మత్. నీ నుంచి అంటే త్వత్, మీ అందరి నుంచి అంటే యుష్మత్, నా నుంచి అంటే మత్ లేకపోతే అస్మత్, మనందరి నుంచి అని అర్థం. ఓకే, తస్మాత్ అంటే అతని నుండి అని వస్తుందండి, అతని నుండి, అతని వల్ల. తస్మాత్ అన్నది చాలా మనకి ఇప్పుడు పుల్లింగంలోను నపుంసకలింగంలోను సమానంగా రూపాలు కదా. తస్మాత్ అంటే అతని నుంచి అని కూడా రావచ్చు, లేకపోతే
ఆ తర్వాత ఇప్పుడు మనకి చాలా శ్లోకాల్లో వాటిలో తస్మాత్ అని వస్తుంది. తస్మాత్ అంటే దాని తర్వాత అని అర్థం. అంటే ఏదో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ తర్వాత అని చెప్పాలంటే తస్మాత్ అని చెప్పొచ్చు అప్పుడు. దాని తర్వాత అని. సో, అట్లా చాలా అర్థాలున్నాయి. బేసిక్‌గా మీకిప్పుడు సహకే తస్మాత్ అని తీసుకోండి. ఓకే. అంటే అతని వలన, తత్తుకి కూడా తస్మాత్. తత్తుకి కూడా తస్మాత్. అతని వలన, దాని వలన, అదే దానివల్ల. దాని తర్వాత. మహోదయ చెప్పండి. మహోదయ మేము చాలా సార్లు విన్నామండి తస్మాత్ జాగ్రత్త అని. అంటే కొంచెం తస్మాత్ జాగ్రత్త అంటే అందువలన జాగ్రత్త అని అర్థం. దాని వలన అని చెప్పాలన్నా కూడా తస్మాత్ అని వాడచ్చు. సో దానికి చాలా చాలా యూసేజెస్ చాలా ఉన్నాయండి. చదువుతున్న కొద్దీ మనకు తెలుస్తుంది. దాని వలన లేకపోతే అది జరిగిన తర్వాత అని చెప్పాలన్నా తస్మాత్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు శ్లోకాల్లో వాటిల్లో మనకు బాగా ఎక్కువ యూసేజ్ అవుతుంది. పూర్వ శ్లోకాలలో కొన్ని ఈవెంట్స్ చెప్పిన తర్వాత తస్మాత్ అని చెప్తే గనక ఓహో దాని తర్వాత ఆ ఈవెంట్స్ అన్ని జరిగిన తర్వాత ఇది జరుగుతుంది అని అట్లా అన్నమాట. సో ఆ అర్థం. తస్మాత్ జాగ్రత్త అంటే అందువల్ల జాగ్రత్తగా ఉండమని అర్థం. తస్యాహ అంటే ఆమె వలన, ఆమె వలన. తస్యాహ తస్యాహ అంటే ఆమె నుంచి. ఆమె నుంచి పంచమి కదా, పంచమి వాడినప్పుడు ఆమె నుంచి అని అర్థం. తస్యాహ అని అర్థం. మహోదయ అస్మాకం అంటే అస్మాకం అంటే మనందరి యొక్క, అది షష్ఠీ విభక్తి. అదే మమ అంటే నా యొక్క, అస్మాకం అంటే మన అందరి యొక్క అని అర్థం. మమ నామ అని చెప్తాం, నా యొక్క పేరు అని. అలాగే అస్మాకం దేశం అని చెప్తాం, నా యొక్క దేశం అని చెప్పాలంటే అప్పుడు అస్మాకం అని చెప్పచ్చు. సో ఆ తర్వాత 165 పేజీలో తహ అని ఇచ్చారు. త అండ్ విసర్గ. సో తహ అన్నది మనం ఎప్పుడు వాడతాము అంటే పంచమి విభక్తిలో ఏకవచనంలో వాడాలి అన్నప్పుడు తహ అని కూడా వాడచ్చు. ఇప్పుడు వృక్షాత్ అన్నాం కదా, వృక్షతః అని వాడచ్చు. ఛాత్రాత్ అంటే ఛాత్రతః. బాలికాయాహ అన్నాం అనుకోండి, బాలికాత్ అని, క్షమత బాలికాతః అనొచ్చు. సో అది ఏ లింగమైన, పుల్లింగమైన, స్త్రీలింగమైన, నపుంసకలింగమైన ఏకవచనం పంచమి విభక్తి వాడాలి అంటే తహ అని కూడా ఒకటి వాడచ్చు. సో దాని అర్థం కూడా అదే, నుంచి అని అర్థం. బాలకః కుతః ఆగచ్చతి అంటే బాలకః గృహతః ఆగచ్చతి అనొచ్చు, లేకపోతే గృహాత్ ఆగచ్చతి. గృహాత్ అంటే పంచమీ విభక్తి, గృహతః అంటే తహ అనేటటువంటి ఒక ప్రత్యయ, దాన్ని కూడా వాడచ్చు. గృహతః ఆగచ్చతి, లేకపోతే వ్యజనతః వాయుః ఆగచ్చతి, ఆకాశతః వర్ష పతతి అంటే వర్షా పతతి, లేకపోతే అట్లా. సో ఆకాశం నుంచి వర్షం పడింది అని, వర్షం పతతి అని అట్లా వాడచ్చు. సో తహ అని వాడచ్చు. సో హరేహే అంటే హరి. ఇప్పుడు హరేహే అంటే పంచమీ విభక్తి దానికి హరేహే. సో హరి తహ అని కూడా వాడచ్చు, లేకపోతే గురు తహ అని వాడచ్చు గురోహకి. సో అట్లా ఏ పంచమి ఏ లింగంలో అయినా ఏ వచనం అయినా, క్షమత ఏకవచనంలో తహ అని మనం వాడచ్చు. సో కొన్ని వాక్యాలు ఇచ్చారు చూద్దాము. వృక్షాత్ పర్ణం పతతి అంటే వృక్షతః పర్ణం పతతి. సో వృక్షాత్ బదులు వృక్షతః. బాలః శాలాయాః ఆగతవాన్ అంటే బాలకుడు శాల నుంచి వచ్చాడు అని చెప్పడానికి శాలాతః ఆగతవాన్. శాఖయాః ఫలం పతితం, శాఖ నుంచి ఫలం పడింది అంటే, శాఖ అంటే బ్రాంచ్, అప్పుడు దానికి శాఖాతః ఫలం పతతి. భక్తేన దేవ్యాః వరః ప్రాప్తః. దేవ్యాః అంటే దేవీ దేవ్యాః, గౌరీ గౌర్యాః లాగా పంచమీ విభక్తి దేవికి. సో దేవికి పంచమి ఏకవచనం మనం చేయాలంటే దేవీతః అని దానికి పర్యాయంగా వాడచ్చు. సహ సరస్వత్యాః పుస్తకం స్వీకృతవాన్, అతను సరస్వతి నుంచి పుస్తకం తీసుకున్నాడు. సరస్వతీ సరస్వత్యాః. సో కాబట్టి పంచమీ విభక్తి సరస్వత్యాః.
దానికి మనం తహ అనేటువంటిది వాడేటైతే సరస్వతి సరస్వతీ తహ, బాలిక బాలికా తహ, గౌరీ గౌరీ తహ, పార్వతీ పార్వతీ తహ అట్లా వాడచ్చు. ఓకే. ఓకే, తర్వాత ప్రహేళిక. ప్రహేళిక వచ్చి 169వ పేజీలో అపదో దూరగామీ చ సాక్షరో నచ పండితః అముఖః స్ఫుటవక్తా చ యో జానాతి స పండితః. అపదో దూరగామీ చ సాక్షరో నచ పండితః అముఖః స్ఫుటవక్తా చ యో జానాతి స పండితః. సో పద విభాగం చూస్తే అపదః దూరగామి చ సాక్షరః న చ పండితః అముఖః స్ఫుటవక్తా చ యః జానాతి సహ పండితః. సో అపదః, అపదః అంటే పాదాలు లేకపోవడం. న పదః అపదః, పాదాలు లేకపోవడం. సో దానికి పాదాలు లేవు, కానీ దూరగామి అంటే దూరంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. సాక్షరః, స అక్షరః అంటే అక్షరాలతో కూడుకుని ఉన్నది అని. ఇది కూడా ఒక సమాసము కాబట్టి సాక్షరః అంటే స అక్షరః సాక్షరః, అక్షరాలతో కూడి ఉన్నది, కానీ నచ పండితః అది పండితుడు కాదు. అముఖః స్ఫుటవక్త, అముఖః అంటే దానికి నోరు లేదు. నా ముఖః అముఖః, ముఖం లేకపోవడం. సో దానికి ముఖం నోరు లేదు, కానీ స్ఫుటవక్త అంటే చాలా స్పష్టంగా అది మాట్లాడుతుంది. యః జానాతి ఎవరికైతే ఇది తెలుసో సహ పండితః అతను పండితుడు. సో ఏం చెప్తున్నాడు, ఈ ఏదైతే ఈ ప్రహేళికకి జవాబు ఉన్నదో దానికి పాదాలు లేవు కానీ దూరంగా వెళ్తుంది, అక్షరాలు ఉంటాయి కానీ పండితుడు కాదు, నోరు ఉండదు కానీ మాట్లాడుతుంది. ఈ ఈ విషయం ఇది ఏంటి అని ఎవరికైతే తెలుసో వాళ్ళు పండితులు అని. సో కాబట్టి ఏంటది భాష ఉత్తరం మహోదయ, పోస్ట్ కార్డ్, సమపత్రం. సమపత్రం అంటారు. సో సమపత్రం అంటూ లెటర్ అని అర్థం. పోస్ట్ కార్డ్ కానీ లెటర్ అని కానీ ఏదైనా. సో దానికి కాళ్ళు ఉండవు, అపదః కాళ్ళు ఉండవు, కానీ మనం ఎక్కడికి దాని మీద అడ్రస్ రాస్తే అక్కడికి వెళ్తుంది. అది ఇదివరకైతే ఇంటర్నేషనల్ కూడా లెటర్స్ అవి ఇవి ఉండేవి, ఇప్పుడు అంతా ఈమెయిల్ కాబట్టి లేదు కాబట్టి. సో అది ఎంత దూరమైనా కూడా వెళ్తుంది. సాక్షరః దానిలో ఉండేటటువంటి ఏంటది, అక్షరాలతో నిండి ఉంటుంది అది, కానీ అదేమన్నా పండితురాలా కాదు. మనం రాస్తేనే దానిలో ఏదైనా అది దానిలో అక్షరాలు నిండుతాయి. అముఖః అంటే మాట్లాడలేదు, కానీ అన్ని వార్తల్లో అది స్పష్టంగా చెప్పగలదు. సో ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళు పండితులు. సో అది ఉత్తరము అని. తర్వాత సంగ్రాహ్య విషయాః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సో ఇంకొకసారి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సో కాబట్టి ఇక్కడ పద విభాగం చేయాల్సింది ఓన్లీ లాస్ట్ దాంట్లో నమః అస్తు, నమః అస్తు అని. నమోస్తుతేలో నమోస్తులో నమః అస్తు. సో అన్నీ కూడాను సంబోధన ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి. సో నమః అని వచ్చినప్పుడు ఏం రావాలనుకున్నాం మనం, నమః అన్నప్పుడు చతుర్థి విభక్తి రావు. చతుర్థి విభక్తి, ఉత్తమం. సో దీంట్లో చతుర్థి విభక్తి ఏంటి, శివ, శివేన, శివ. దేవి నమః అని వస్తుంది. నేను అడిగింది శ్లోకంలో నారాయణి. ఒక్క నిమిషం అండి. నమః అన్నప్పుడు చతుర్థి విభక్తి రావాలి అని చెప్పారు.
ఓకే. సో ఇప్పుడు ఇందులో చతుర్థి విభక్తి ఏముంటుంది? నమః నమః అన్నది చతుర్థి విభక్తి కాదు. నమః వచ్చినప్పుడు చతుర్థి విభక్తి రావాలి. నీ కోసం నమస్కరిస్తున్నాను అన్నప్పుడు. నీ కోసం ఏముంటుంది? అన్నపూర్ణే నమోస్తుతే వస్తుతే తే తే అన్నది తే తే. సో తే అన్నది ఎక్కడ వస్తుంది? తే తుభ్యం వచ్చిందా లేదా? ఈ ఓకే. పదంలో తుభ్యం వచ్చింది నీ తుభ్యం కొరకు అన్నప్పుడు తే అని కూడా ఉంది కదా. సో అందుకనే అక్కడ ఆల్టర్నేటివ్స్ ఉన్నవి యూజువల్లీ ఈ సింగిల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో తే, మే, నహ ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి శ్లోకాల్లో వస్తాయి. సో అదే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ తే అంటే ఏంటి అర్థం అంటే నీ కొరకు, తుభ్యం, నమ తుభ్యం. సో కొన్ని శ్లోకాల నమస్తుభ్యం అని కూడా వస్తుంది కదా. నమ. అవునండి. సో ఇక్కడ నమః అస్తు తే అని వచ్చింది. సో నీ కొరకు నమస్కారములు. అక్కడ వరకు వాక్యం పూర్తయిపోయింది. మిగతావన్నీ కూడా సంబోధన. ఏమని సంబోధిస్తున్నాం? సో అన్నీ కూడా సర్వమంగళ మాంగళ్యాది. సీత, రమాలగా. సో రమాకి ఏంటి మనకి సంబోధన ఏకవచనము? రమాకేంటి? రమే హే రమా హే రమే ఏ రమా రమే కాదు. ఏ రమే ఏ రమే ఏ హే రమే రమే హే రమే హే రమాహ అది. సో హే రమే. సో రమే అన్నది ఆకారాంత స్త్రీలింగానికి ప్రథమాల సంబోధన అది. సో ఇక్కడ ఉన్నవన్నీ చూడండి. మాంగళ్యే, శివే, సాధికే, శరణ్యే, త్రయంబకే ఇవన్నీ కూడాను సంబోధనలోనే వస్తాయి. కాబట్టి సర్వమంగళ మాంగళ్యే అందరికీ మంగళాన్ని చేకూర్చేది అంటే అందరికీ మంచిని చేకూర్చేది అని అర్థం. శివే శివ. సో శివ అంటే పుల్లింగము, శివ అంటే పార్వతీదేవి అని అర్థం, స్త్రీలింగం అది. సో శివే అన్నది దానికి సంబోధన ఏకవచనము. శివే అన్నా కూడా ఆస్పీషియస్ మంచి అనే అర్థము. సర్వార్థ సాధికే, సర్వ అర్థ సాధికే. ఇక్కడ అర్థ అంటే అర్థము ప్రయోజనము లేకపోతే ఉపయోగము లేకపోతే మనం ఏదైనా జరగాలి అని అనుకున్నది. సర్వార్థ సాధికే అంటే అన్ని ప్రయోజనాలని సాధించి పెట్టేది, మనకి సాధించడంలో ఉపయోగపడేటటువంటి ఆవిడే అని అర్థం. శరణ్యే శరణ్యే అంటే ఎవరైతే మనని రక్షిస్తారో ఆవిడే. త్రయంబకే అంటే 3 లోకాలకి తల్లి అయినటువంటి త్రయంబకే అని అర్థం. ఇక్కడ దేవీ అని సరస్వతి లేదా గౌరీ శబ్దంలాగా దేవీకి మీకు సంబోధన వచ్చి దేవి. సరస్వతి సంబోధన. అలాగే గౌరీ సంబోధన. దేవి సంబోధన. నారాయణ పుల్లింగం, విష్ణుమూర్తి అయితే నారాయణీ అమ్మవారు కాబట్టి నారాయణి సంబోధన. సో ఇవన్నీ కూడా సంబోధన అండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నది పూర్తి శ్లోకం. సో కాబట్టి నేను అన్ని సంబోధన పిలిచి నేను నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పడం అన్నమాట. ఓకే, నీ కొరకు నమస్కారాలు. సో తెలుగులో అర్థం చదువుతానండి. ఇక్కడ ఇచ్చింది. నారాయణుని శరీరం నుండి పుట్టిన పార్వతీకి నమస్కారము. ఆమె అన్ని మంగళాలకి మంగళ స్వరూపిణి. శివుడి భార్య, అన్ని కార్యాలను నిర్వహించగలది, శరణాగతులకు హితం చేసే తల్లి అని ఇచ్చారు. సో అది అర్థం. సో రెండోది వచ్చి అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. సో ఇక్కడ కూడా క్రియాపదం ఏంటి? క్రియాపదం ఏంటి? దేహి. దేహి అంటే ఏంటది? ఇవ్వమని అడుగుతున్నారు. బట్ అర్థం కాదు కదా మనకు కావాల్సింది. ఏ లకారం అంటే ఏ క్రియాపదం అది? వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా, ఆజ్ఞాన? వర్తమాన ప్రార్థన. ప్రార్థనలో
ఏ ఏ పురుషులో ఉన్నది? అది మధ్యమ పురుషులో ఉంది. మధ్యమ పురుషులో ఉంది. ఉత్తమం. మధ్యమ పురుష ఏకవచనంలో ఉంది. అంటే త్వం దేహి, నువ్వు ఇవ్వు అని అర్థం. అంటే ఆవిడని అడుగుతున్నాం, నువ్వు ఇవ్వు అని. ఏమని అడుగుతున్నాం? సో అన్నపూర్ణే, అన్నపూర్ణ, అన్నపూర్ణే, ఇది కూడా సంబోధన. అంటే అన్నాన్ని ఇచ్చేటటువంటి సదాపూర్ణే, సదాపూర్ణ, సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, శంకరుడు యొక్క ప్రాణవల్లభ అంటే వల్లభ ఇక్కడ అంటే రెండిట్లోనూ ఉంది. పుల్లింగంలో వల్లభ, స్త్రీలింగంలో వల్లభ. సో వల్లభ అంటే ప్రియమైన, డియర్ అని అర్థము. సో శంకర ప్రాణవల్లభ అంటే శంకరుడికి ప్రాణమైనటువంటి ఆయన యొక్క ప్రియమైన ఆమె అని అర్థం. సో ప్రాణవల్లభకి వల్లభే అన్నది సంబోధన. అలాగే పార్వతీ, పార్వతీ, పార్వతి సంబోధన. ఆ తర్వాత భిక్షాం దేహి అంటే భిక్షను ఇవ్వు. సో భిక్షాం అన్నది ఇక్కడ కర్మపదము, దేహి అంటే క్రియ, త్వం అన్నది లేదు, బట్ మనకి దేహి వల్ల త్వం అని అర్థం అవుతుంది. సో త్వం భిక్షాం దేహి అని వాక్యము. దేనికోసము అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. సో ఎప్పుడైతే మనము దాని ఏమంటారు, పఠనార్థం, జ్ఞానార్థం, లేకపోతే గమనార్థం, లేఖనార్థం, ఈ అర్థం అని ఈ వాక్యాలు ఏవైతే ఇవన్నీ యాక్చువల్గా చతుర్థి విభక్తిని సూచిస్తాయి. కోసము, కొరకు అని. సో ఇక్కడ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అంటే జ్ఞానము వైరాగ్యము సిద్ధించడం కోసము చతుర్థి విభక్తి. ఇది యాక్చువల్గా చతుర్థిలో మనం వేరేగా దాని రూపం వేరు ఉంటుంది, బట్ ఇది చతుర్థిని సూచిస్తుంది, దాని అర్థం వస్తుంది. సో కాబట్టి జ్ఞానము వైరాగ్యము సిద్ధించడం కోసమని నాకు భిక్షను ఇవ్వు అని అడుగుతున్నారు అన్నమాట. అది సో సర్వ పూర్ణురాలైన అన్నపూర్ణ, శివుడి ప్రాణ ప్రియురాలైన ఓ పార్వతి, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించడం కోసం నాకు భిక్షను ఇవ్వు. ఓకే, చెప్పండి ఎవరేదో అడుగుతున్నారు. మహోదయ, చెప్పండి. దేహి అన్నది మధ్యమ పురుషాన్ని ఎలా చెప్పగలిగారండి? ఓకే, మీరు కొత్తగా వచ్చారా? లేదండి, ఓకే. మధ్యలో కొన్ని మిస్ అయ్యానండి. ఒక 4-5 వారాలు మిస్ అయ్యానండి. సో మీరు ఆ పాఠాలన్నీ కూడా వినాలండి. ఓకే, బట్ అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు నేను పఠతి అన్నాను అనుకోండి, ఉట్టి పఠతి అనేసి వదిలేస్తే మీకు ఏమర్థమైంది? అది ప్రథమ పురుష ఏకవచనం అర్థమైంది. అర్థమైంది కదా. అలాగే పఠామి అన్నాను అనుకోండి, ఏమర్థమైంది? ఉత్తమ పురుష ఏకవచనం. సో ఇది కూడా అలాగేనండి. దేహి మీరు క్లాసులు మిస్ అయ్యారు కాబట్టి ఈ ఫార్మ్స్ మిస్ అయ్యారు. ఒక్కసారి మీరు ఆ పాత పాఠాలు వెళ్ళి మీరు ఒకసారి చదివినా సరే మీకు ఇది తెలుస్తుంది. సో దేహి అంటే మధ్యమ పురుష ఏకవచనంలో వచ్చేటటువంటి రూపం, త్వం తోటి వచ్చేటటువంటి రూపం. మనం త్వం వాడినప్పుడు మధ్యమ పురుష ఏకవచనం రావాలి. సో అదే వర్తమాన కాలం వాడాలంటే త్వం పఠసి, త్వం కరోషి, త్వం లిఖసి ఇట్లా వాడదాం. ఇక్కడ ఇది ఆజ్ఞా ప్రార్థనలో వస్తుందండి. సో దీన్ని మీరు ఒకవేళ అష్టాధ్యాయి చూడడం అలవాటైతే దాంట్లో లోట్ అని ఉంటుంది. లోట్, లోట్. సో లోట్ లకారము అంటారు దీన్ని ఆజ్ఞా ప్రార్థనకి. సో దీనిలో చూస్తే కనుక మీకు దా అన్నటువంటి ఒక ధాతు ఉంటుంది, దృక్ృణ్ కరణే అని. సో దానిలో మీకు ఉత్తమ పురుషులో క్షమితం మధ్యమ పురుషులో ఏకవచనంలో దేహి అని వస్తుందండి. ఓకే, సో ఒకసారి మీరు పాత పాఠాలు కూడా ఒకసారి చదవండి మహాలక్ష్మి గారు. అమ్మా అష్టాధ్యాయి ఒకసారి ఎలా ఓపెన్ చేయాలి ఒకసారి కొద్దిగా చెప్పరా నాకు? ఓకే, ఇంకొక 5 minutes అండి. లాస్ట్ 15 minutes. లాస్ట్ టైం ఇంకెవరో కూడా అడిగారు క్లాస్లో, అది మళ్ళీ చెప్తానండి. ఒక 5 minutes అంతే. సో ఇదొక్క పార్ట్ మనం పూర్తి చేసుకుందాం, లేదా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, సో పేజ్ నంబరు
పేజ్ నెంబర్ 173 అండి. 173లో మనకి కొన్ని వాక్యాలు ఇచ్చారు. కిమర్థం, కిమర్థం అంటే ఎందుకు, వై అని అర్థం. సో దానికి వాక్యాలు ఇచ్చారు. సహ పఠనార్థం విద్యాలయం గచ్చతి. సహ కిమర్థం విద్యాలయం గచ్చతి, అతను ఎందుకు వెళ్ళాడు అంటే చదువుకోవడం కోసము అని చెప్పాడు. పఠనార్థం. సహ ఆరోగ్యార్థం యోగాసనం కరోతి. సహ కిమర్థం యోగాసనం కరోతి, ఎందుకు చేస్తున్నాడు అంటే ఆరోగ్యార్థం. వెంకటేశ కిమర్థం విదేశం గచ్చతి. వెంకటేశ ప్రవాసార్థం విదేశం గచ్చతి. గృహస్థ సంతోషార్థం దానం కరోతి. గృహస్థ కిమర్థం దానం. సో కిమర్థం అంటే ఎందుకు అని అర్థము. సో దానికి ఆన్సర్ పఠనార్థము, గమనార్థము, లేకపోతే జ్ఞానార్థము, వైరాగ్యార్థము, ఇట్లా మనం ఆన్సర్ ఇవ్వచ్చు. అలాగే కుత్ర, కుత్ర అంటే వేర్, ఎక్కడ అని అర్థం. దినేశ వైద్యాలయం గచ్చతి. దినేశ కుత్ర గచ్చతి. కుత్ర అంటే ఎక్కడికి, ప్లేస్, వేర్ డిడ్ హి గో అని అర్థం. రమణ కాశ్యాం వసతి. రమణ కుత్ర వసతి. రమణ కాశ్యాం, కాశీ కాశ్యాం వసతి. సప్తమి విభక్తి. ఎప్పుడైనా కుత్ర ఎక్కడ అని గనక మనకి ఆన్సర్ రావాలి అంటే కొన్ని సందర్భాల్లో ద్వితీయ వస్తుంది, ఎక్కువ సందర్భాల్లో సప్తమి. సో మొదటి దాంట్లో దినేశ కుత్ర గచ్చతి, ఎక్కడికి వెళ్ళాడు అంటే విద్యాలయం గచ్చతి అని చెప్తున్నాం, అంటే విద్యాలయానికి వెళ్ళాడు అని చెప్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ కూడా వైద్యాలయం గచ్చతి అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం చెప్పాం. ఇక్కడ రెండో వాక్యంలో కుత్ర వసతి, ఎక్కడ ఉంటున్నాడు అంటే కాశ్యాం, కాశీ కాశ్యాం, సప్తమి విభక్తి చెప్తున్నాం. వేద పూజా గృహే అస్తి. వేద కుత్ర అస్తి, పూజా గృహే. గృహే అన్నది సప్తమి విభక్తి కాబట్టి కుత్ర వచ్చినప్పుడు మోస్ట్లీ సప్తమి వాడతాం మన ఆన్సర్గా. రాజేంద్ర వాటికాయాం కార్యం కరోతి. రాజేంద్ర కుత్ర కార్యం కరోతి, ఎక్కడ పనిచేస్తున్నాడు అంటే వాటిక. వాటిక అంటే ఏదైనా ఒక ప్లేస్ అని అర్థం. వాటిక స్త్రీలింగ పదం, వాటికాయాం దాని యొక్క సప్తమి కాబట్టి వాటికాయాం కార్యం కరోతి. కుత్ర అన్నది ఎక్కడ అని. అలాగే కుతః అంటే ఇందాక చెప్పుకున్నాం ఫ్రమ్ వేర్ అని. సావిత్రి కుందాపురత ఆగతవతి. సావిత్రి కుతః ఆగతవతి, ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ అంటే ఒక స్థలం నుంచి, కుందాపూర్ అనేటటువంటి స్థలం నుంచి. సో కాబట్టి కుందాపూర్ తహ, పంచమి వాడకుండా మనం ఇక్కడ తహ అని వాడాం, లేకపోతే కుందాపురాత్ అని కూడా మనం పంచమి విభక్తి వాడచ్చు. రాఘవ ఘటీం విదేశత ఆనయతి. రాఘవ ఘటీం కుతః ఆనయతి. రాఘవుడు ఘటి అంటే గడియారంని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే విదేశం నుంచి తీసుకొచ్చాడు. సో విదేశతః అనొచ్చు, లేకపోతే విదేశాత్ అని కూడా అనొచ్చు. ఫలాని వృక్షతః పతంతి. ఫలాని కుతః పతంతి, వృక్షతః లేకపోతే వృక్షాత్. సా భోజనం గృహతః ఆనయతి. సా భోజనం కుతః ఆనయతి, ఎక్కడి నుంచి తీసుకొచ్చే భోజనాన్ని అంటే గృహతః లేకపోతే గృహాత్. సహ జపమాలాం కాశీతః ఆనీతవాన్. సహ జపమాలాం కుతః ఆనీతవాన్. జపమాల ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే కాశీతః అనొచ్చు, లేకపోతే కాశ్యాహ అని కూడా పంచమి ఏకవచనం అనొచ్చు. సో కుతః అంటే ఎక్కడ నుంచి అని అర్థం, ఫ్రమ్ వేర్ అనే అర్థం. ఓకే, సో సుభాషితం ఒకటే ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో ఇప్పుడు అష్టాధ్యాయులో ఏంటి మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లం చెప్తే దాన్ని బట్టి దాని సొల్యూషన్ ఏంటి అని చెప్పచ్చు. మహోదయ, కుమార్ అసలు మహోదయ. ఎలా ఓపెన్ చేయాలో తెలియట్లేదమ్మా, నేను ఫెయిల్ అయ్యాది. ఓకే, సో మీరు డౌన్లోడ్ చేసుకున్నారా ముందర? చేశానమ్మా. ఓకే, సో డౌన్లోడ్ చేస్తే మీకు ఇలా వచ్చిందా? ఒక్క నిమిషం ఉండండి. సో ఈ ఐకాన్ ఏదైతే ఉందో ఈ ఎల్లోగా కనిపిస్తోంది, అది మీకు కనిపించదేమో ఇలా. ఒక్క నిమిషం ఉండండి. మహోదయ, ఇప్పుడు కనిపిస్తుందా మీకు ఇది? ఆ బొమ్మ ఉందమ్మా. ఉందా? జస్ట్ దాని మీద నొక్కితే ఓపెన్ అవుతుందండి, అంతే.
జస్ట్ దాని మీద నొక్కితే అది ఓపెన్ అవ్వాలి మీకు. సో ఓపెన్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే అది ఒక్క నిమిషం. సో ఓపెన్ ఇలా ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఒక్క నిమిషం ఉండండి. సో ఇలా ఓపెన్ చేస్తే మీకు ఈ పేజ్ రావాలండి. ఫస్ట్ ఇది ఓపెన్ అవుతుంది. అవుతుందమ్మా. వచ్చిందా? ఇది వచ్చిందా మీకు? అదే ఈ కింద ఎలా వాడాలో అది చెప్పాలండి. సో ఇక్కడ మీరు చూడండి, మొదటిది సూత్ర పాఠ ఉంది, అది మీకు అవసరం లేదు. రెండవది ధాతు పాఠ, ధాతు పాఠ, అదే మనకి క్రియా రూపాలు చెప్పేటటువంటిది. అది ఓపెన్ చేశారు, దాని మీద నొక్కారు అనుకోండి, అది ఓపెన్ అవుతుంది. మీకు ఓపెన్ అయ్యి ఇలా ఈ పేజ్ వస్తుంది. ఇలా సెర్చ్ వస్తే మీరు పైన సెర్చ్ చేయొచ్చండి. ఇంగ్లీష్ లో రాయొచ్చు, మీరు రాయొచ్చు. ఒకవేళ మీకు దాని యొక్క రూపాలు సంస్కృతంలో తెలిస్తే, పఠతి, లిఖతి, గచ్చతి, ఇవన్నీ ప్రస్తుతం మనకి తెలుసు కదా, అది మీరు దేవనాగరి లిపిలోనే రాయాలి. అది రాసేట్టయితే. ఒకవేళ ఇంగ్లీష్ లో రాసేట్టయితే రీడ్, రైట్, లర్న్, రన్ పదాలు రాయొచ్చు అక్కడ. సో మీరు దేవనాగరి లిపిలో కనుక అక్కడ పఠతి, గచ్చతి అలాంటివి రాస్తే కనుక మీకు కింద ఆప్షన్స్ వస్తాయి. సో అందులో ఇప్పుడు పఠతి అన్నా అనుకోండి, పట్టు ధాతు. ఒక్క నిమిషం నేను రాసి చూపిస్తాను ఉండండి. ఇప్పుడు నేను పఠతి అని రాశానండి, పైన రాస్తే ఒకటే ఆప్షన్ వచ్చింది, పట్ అని వచ్చింది కదా. సో దాని మీద నొక్కితే మనకి అన్ని రూపాలు వస్తాయి. ఇలా అన్ని రూపాలు వస్తే ఫస్ట్ కర్తరి అది వదిలేయండి, లట్ లకారము, లట్ అంటే వర్తమాన కాలము, ఆ తర్వాత రెండు వదిలేయచ్చు మీరు. ఆ తర్వాత లృట్ లకారము, పఠిష్యతి అని వస్తుంది. తర్వాత లోట్, లోట్ అంటే ఆజ్ఞా ప్రార్థన, పఠతు, పఠతాం, పఠంతు అని వస్తుంది. ఆ తర్వాత దాని కిందనే లన్ లకార అంటే ఇది భూతకాలము, అపఠత్, అపఠతాం, అపఠన్ అని వస్తుంది. సో ఇక్కడ వరకు మీకు చాలు, ఈ 4 కదా చెప్పారు, ఈ 4. సో అలా మీరు వెతికి చూసుకోవచ్చండి. అదొక్కటే మీకు ప్రస్తుతానికి యూస్ఫుల్, ఇంకా వేటల్ని మీరు యూజ్ చేయక్కర్లేదు. ధన్యవాదాలు మహోదయ. అర్థమైందండి అందరికి? ఓకే, రైట్. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మండే ఉంటుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేస్తుంది ఇవాళకి. ఓకే, ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం ప్రథమం అహం గాయామి, అనంతరం సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః.
सर्वे सन्तु निरामयाः सर्वे सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः धन्यवादः पुनर्मिलामः ధన్యవాదాలు మహోదయ. हरि ओम हरि ओम हरि ओम हरि ओम